డాక్టర్ త్వరగా రండి. వాట్ హ్యాపెన్? డాక్టర్ కళ్ళు తిరుగుతున్నాయి, నొప్పిగా ఉందని చెప్తుంది. అమ్మా మీరంతా ఇక్కడే ఉండండి. నర్స్ లోపలికి తీసుకురండి. త్వరగా తీసుకెళ్ళండి. నర్స్ ఆ సెలైన్ పెట్టు. మేడం, డాక్టర్ ఏమైంది? ప్లెజెంటా ప్రివ్యూ అవుతుంది. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కౌంటర్ లో అర్జెంట్ గా డబ్బులు కట్టండి. పద. వెళ్ళరా పద. $5 lakhs పే చేయండి. రే, నీ కార్డు ఉంది కదా, ఇవ్వరా? అవంతిగా నా కార్డు తీసుకుని శ్రీవల్లికి ఇచ్చిందమ్మా. అయ్యో, నా కార్డ్స్ పనిచేయడం లేదురా. ఫోన్ టు ఫోన్ అయినా క్యాష్ పంపండి. అకౌంట్లో 50,000 ఉన్నాయి. మిగతా క్యాష్ ఒక గంటలో పే చేస్తాను. సారీ సార్, అలా ఒప్పుకోరు. మొత్తం అమౌంట్ కట్టాల్సిందే. అది కాదండి, అక్కడ పేషెంట్ ప్రమాదంలో ఉన్నారు కదా. నేనేం చేయనమ్మా. రేయ్, ఆఫీస్ కన్నా ఫోన్ చేయరా. రంగనాథ్, నాకు అర్జెంట్గా 5 లక్షలు క్యాష్ కావాలి. నా అకౌంట్కి సెండ్ చేయి. సారీ సార్, సామ్రాట్ గారికి చెప్పకుండా నేను ₹1 కూడా ఇవ్వలేను. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నా భార్య ప్రాణం పోతుందయ్యా. సార్కి చెప్పకుండా డబ్బిస్తే నా ఉద్యోగం పోతుంది సార్. ఛ! ఏంటండి డాక్టర్. ఇంకా ఎంతసేపు? అక్కడ పేషెంట్ కండిషన్ బాగోలేదు. ఇంజెక్షన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. పోవాలి, లేదంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మేడం, సామ్రాట్ ఇండస్ట్రీస్ తెలుసు కదా, నేను సామ్రాట్ అన్నయ్యని. సామ్రాట్ తెలుసు కదా మీకు. అయితే సామ్రాట్ గారితో ఫోన్ చేయించండి, డబ్బు అరేంజ్ చేయించండి. రేయ్, తమ్ముడికి ఫోన్ చేయరా. ఏమైందిరా? సామ్రాట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో పేషెంట్ కి ఇంజెక్షన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తల్లి బిడ్డకు ప్రమాదం. రే, నువ్వేం కంగారు పడకురా. అవంతికకి ఏం కాదురా. ఉండు, నేను ఫోన్ చేస్తాను. అత్తమ్మా, సామ్రాట్తో మాట్లాడాలి. ముందు ఫోన్ ఇవ్వు. ఆయన మీటింగ్ పోయింది అత్తమ్మా. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? ఫోన్ ఇవ్వు. అత్తమ్మా, నిజంగానే మీటింగ్కి పోయినరు. మీరెందుకు టెన్షన్ పడుతురు? నాకంతా తెలుసు. ఉదయం నేను ఫోన్ చేస్తే ఇలాగే వాడు లేడు అని అన్నావు. మీ అమ్మ ఫోన్ చేస్తే వాడితో మాట్లాడించావు. గప్పుడైనా బయటికి పోయి మళ్ళీ వచ్చిండు. ఒక్క మాట మా అమ్మతోటి మాట్లాడినరు, కానీ మళ్ళీ వెళ్ళిపోయినరు అత్తమ్మా. ఏమైందత్తమ్మా? అవంతిక హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉంది, చాలా సీరియస్ కండిషన్. సామ్రాట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇక్కడ 5 లక్షలు డబ్బు కట్టాలి. బావగారు, అంత డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు. డబ్బు కడితే గానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటున్నారు.
దేవుడా, వెంటనే సామ్రాట్కి ఈ విషయం చెప్పాలి. ఎలాగైనా సామ్రాట్తో హాస్పిటల్కి ఫోన్ చేయించు శ్రీవల్లి. నేను చేపిస్తా. ఎట్లన్నా ఆయనతో ఫోన్ చేపిస్తా. మీరు టెన్షన్ పడకూరి బావగారు. ఓకే. గట్నే. ఇప్పుడు ఏడికని పోవాలి? ఆయన ఏడున్నారు. ఆ మీటింగ్ ఏడ జరుగుతుందో ఎతకాలి. ఆయన దొరకబట్టాలి. లోపల ఫంక్షన్ జరుగుతున్నాం, వెళ్ళి ఎక్కడి నుంచి. కిసాన్ అడుగుతా. సజా చెప్పండి. గిడ మీటింగ్ జరుగుతుందని తెలిసింది, కానీ ఏంటో తెలుస్తలే. ఇందాకటి నుంచి తిరుగుతున్నా. జర చెప్పుండ్రు సార్. ఇలా ముందుకెళ్ళండి అమ్మా. ఆ రైట్ సైడ్ లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. మేడం ఒక్క నిమిషం చెప్పండి. అన్నా, లోపల మీటింగ్. అవును మీటింగే. ఏం కావాలి? నేను లోపలికి పోవాలి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? లోపల పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్ జరుగుతుంది. అర్జెంట్ అన్నా, జర ఓని అన్నా. చెప్తే నీకు అర్థం కాదమ్మా. వెళ్ళు. లోపల సామ్రాట్ అని పెద్ద బిజినెస్ మ్యాన్ మా ఆయనే. నేను ఒక ముచ్చట చెప్పాలన్నా. నిన్ను లోపలికి పంపిస్తే నన్ను బయటికి పంపిస్తారు. అన్నా ప్లీజ్ లోపలికి పంపి. చూడమ్మా, అసలే లోపల కాన్ఫిడెన్షియల్ మీటింగ్ జరుగుతుంది. ఎందుకు విసిగిస్తావు? వెళ్ళమ్మా. అన్నా గట్ల కాదన్నా, ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఎట్లయినా వెళ్ళాలన్నా, ప్లీజ్. అరే వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రాబట్టే ముచ్చట ఎట్లా తెలవాలి? ఎట్లా? అవంతిక. చక్రి, అవంతికకి ఏం కాదురా. తమ్ముడు ఫోన్ చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. టెన్షన్ పడకు. 5 లక్షల రూపాయలకి నేను ఇంత ఇబ్బంది పడాలా నాన్న? ఎట్లుందో ఏమో. హలో అత్తమ్మా. వాడికి చెప్పావా లేదా? లే అత్తమ్మా, గదే ప్రయత్నం చేస్తున్నా. అక్కకెట్లుంది? తనకేమవుతుందో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం మేమంతా. నువ్వు వాడికి చెప్పొద్దని నిర్ణయించుకున్నావా? గదేందత్తమ్మా గట్లంటుండ్రు? లేకపోతే ఏంటి? ఆ రోజు మీనాక్షి కూతురికి నగలు కొన్నప్పుడు నీ కార్డు వాడు అని చెప్పాను, విన్నావా నువ్వు? నా కార్డు, అవంతిక కార్డు అన్ని వాడేశావు. నా కొడుక్కి తెలిసి ఇప్పుడు
ఏ కార్డు పనిచేయకుండా చేశాడు. చివరికి చక్రి కార్డు కూడా అవంతిక దగ్గర నుంచి తీసుకెళ్లావంట కదా. అయ్యో అత్తమ్మ, నేను అక్కని కాడేమని అడగలే. అక్కని బలవంతంగా ఇచ్చి పంపింది. ఏదైతేనేంటి, ఇప్పుడు సామ్రాట్కి విషయం తెలిసి కూడా వాడు ఫోన్ చేయకపోతే అవంతి పరిస్థితి ఏంటి? లేదమ్మా, ఎట్లన్నా మీ కొడుకుతోటి ఫోన్ చేపిస్తా. ఎప్పుడే? అవంతి చచ్చాక? అత్తమ్మా, ఇంత బతుకు బతికి హాస్పిటల్లో అందరూ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నావు. ఒక్క 5 నిమిషాలత్తమ్మా, ఎట్లన్నకి ముచ్చట ఆయనకి తెలిసేటట్టు చేస్తా. ప్లీజ్ అత్తమ్మా. శ్రీవల్లి అక్కకి హెల్త్ ఎమర్జెన్సీ. ఎక్స్క్యూజ్ మీ, 5 minutes ప్లీజ్. ఏమైంది సామ్రాట్? వదినకి సీరియస్ అంట. సరే నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండి అన్ని చూసుకో. శ్రీవల్లి, ఏమండి, అక్కకి సీరియస్ గా ఉందంట. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడ పైసలు కట్టాలంట. ఏ హాస్పిటల్? అనగా హాస్పిటల్ అండి.
చక్రి భయపడకురా, అవంతిక క్షేమంగా ఇంటికొస్తుంది. హలో, డాక్టర్ లలిత, ఎస్, ఐఎమ్ సామ్రాట్. చెప్పండి సామ్రాట్ గారు. డాక్టర్, అవంతిక అని మీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? యా, డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, పేషెంట్కి ఏం కాకూడదు. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అక్కడ అవంతిక జీవశ్చవంలా పడుందమ్మా. టైం గడిచిపోతుంది. అవంతికని కాపాడుకోలేని అసమర్థున్నైపోతున్నాను. డాక్టర్, కంగారు పడకండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను. సిస్టర్, డబ్బు? సామ్రాట్ గారు ఫోన్ చేశారు సార్. అమ్మయ్యా. ఏమండి, ఒకసారి అత్తమ్మకి ఫోన్ చేసి అక్కకి ఎట్లుందో అడుగుండ్రి. అక్కడ జరిగేది ట్రీట్మెంట్, హడావిడి పెడితే అయ్యేది కాదు. వెయిట్ చేద్దాం, డాక్టరే ఫోన్ చేస్తారు. నాకు మస్తు టెన్షన్ అవుతుందండి. అక్కకి ఎట్లుందో ఏమో. అత్తమ్మకి ఫోన్ చేస్తా. ఏమండి, అత్తమ్మ ఫోన్ కట్ చేస్తుంది. హాస్పిటల్ అంటే టెన్షన్. భార్యకి కంగారు పడాల్సింది ఏమీ లేదు. తల్లి బిడ్డ క్షేమం. డెలివరీ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. డాక్టర్, అవంతికని చూడొచ్చా? ఓకే, 1 అవర్ తర్వాత వెళ్ళి చూడండి, స్పృహలోకి వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. హ్మ్. అమ్మా, ఆ సామ్రాట్, వదినకి ఎలా ఉంది? ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం ఏమీ లేదని చెప్పారా డాక్టర్ గారు? అన్నిటికీ దేవుడే. సరే, జాగ్రత్త, నాకు వర్క్ ఉంది. అలాగే నాన్న. ఏమైందండి? ప్రమాదం ఏం లేదంట, షీ సేఫ్. సరే, మనం రూమ్కి వెళ్దాం పద. మీటింగ్ అయిపోయిందా? నేను ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలి. అవార్డ్ ఈవెంట్ ఉంది. జల్లేస్తారా? నువ్వు కూడా రావాలి. నేను కూడానా? నేను ఒక బ్యూటీషియన్ని పంపిస్తాను, తనిచ్చిన డ్రెస్ వేసుకో. తనే నిన్ను ఎలా రెడీ చేయాలో అలా రెడీ చేస్తుంది. గట్నే. పద. ఓహో, నీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి సామ్రాట్. చెప్తా. ఏమండి, ఇగండి. ఏమండి, నేను రెడీ కావాలనా? చెప్పానుగా, నిన్ను రెడీ చేసేవాళ్ళు వస్తారని. వాళ్ళు చెప్పినట్టు రెడీ అవ్వు. గట్నే. రారా గౌతమ్. నేను రావడం కాదు, టైం అవుతుంది, మనమే త్వరగా వెళ్ళాలి. వచ్చేస్తున్నా. శ్రీవల్లి, నేను వెళ్తున్నా, నువ్వు వచ్చేసి. గట్నే. అరే, నేను తయారైతా కదా, ఎవరో వచ్చి రెడీ చేసుడేంది? ఏమో, మా ఆయన కళ్ళకి ఎట్లా రెడీ చేయమని చెప్పిండ్రో ఏమో. ఆగండి. ఏంటి మేడం? ఎక్కడికి వెళ్తున్నారు? సామ్రాట్ గారి వైఫ్ ని రెడీ చేయడానికి మేడం. అలా రెడీ చేస్తే ఎంత ఇస్తామన్నారు? ఎంత ఇస్తారు మేడం? జస్ట్ 10,000. సరిపోతుందా మీకు? సరిపెట్టుకోవాలి కదా మేడం, మా వర్కే ఇది.
నేను చెప్పినట్టు చేస్తే మీకు 50,000 ఇస్తాను.